వజ్రాలు లాంటి కొడుకులు, ముత్యాలు లాంటి కూతుర్లు. మీరంటే నెక్స్ట్ జనరేషన్, మూడో జనరేషన్ కూడా ఆమె చూసింది. ఎక్కడ అధైర్యపడలా. ఒక ఇల్లాలు, ఒక ఆదర్శవంతమైన శ్రీమూర్తి ఇంట్లో ఆమె బాగుంటే కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఆమె ఒక కానిస్టేబుల్, ఒక సామాన్యమైన కానిస్టేబుల్ భర్త. ఆయన మీరు అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అనేక ట్రాన్స్ఫర్లు జరిగి ఎక్కడ చీరాల, ఎక్కడ బాపట్ల, ఎక్కడ ఒంగోలు, ఎక్కడ నెల్లూరు, ఒక ప్రాంతం కాదు అన్ని ప్రాంతాలు తిరిగి కొడుకుల్ని పెంచిన తీరు. మీరన్నట్టు ఆమె ఒక అంజనాదేవి గారు తన బిడ్డలు ఈ రోజున ఇంత ప్రయోజనం అవుతారని చెప్పి ఆ రోజు ఆమె ఊహించారు. తన బాధ్యతగా పిల్లల్ని ముందు తీసుకెళ్ళింది. ఏదైతే ఇష్టమో చిరంజీవి గారికి ఐసీడబ్ల్యూ చేయాలంటే చెన్నై పంపించారు. నటన మీద మక్కువతో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని అడిగి అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన వేసిన స్టెప్ పునాదిరాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజుకు 4 దశాబ్దాలు మీరు అన్నట్టు పెద్ద వృక్షం అయిపోయింది. ఆ వృక్షం నీడ కింద ఒక 8 మంది హీరోలు కూడా తయారు చేశారు. దీని అన్నిటికీ కారణం ఎవరు? అంజనాదేవి గారి తల్లి. నిజంగా ఆమె ఇంత ఆమె కళ్ళమట చూసే ఈ సందర్భాలు మీరు అన్నట్టు ఒకవైపు పెద్ద కొడుకు ఈరోజు పద్మవిభూషణుడు అయ్యాడు. ప్రపంచం అంతా అతని వైపు చూశారు. మోదీ గారు పక్కన కూర్చుంటున్నారు, రేపు రాష్ట్రపతి అంటున్నారు. ఇవన్నీ అక్కడ పెడితే ఆయన కేంద్ర మంత్రిగా ఆమె చూసింది. ఇక రెండో కొడుకు నాగబాబు మీరు అన్నట్టు అటు ఇటు కుటుంబానికి సమన్వయకర్తగా ఉంటాడు. అటు చిరంజీవి ఫ్యాన్స్కి. 3 పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లి హృదయం చెలించిపోయింది ఎక్కడంటే దశాబ్దన్నర పోరాటం. సినిమాలు తీసుకుంటే హ్యాపీగా ఉండేవాడు కదా పెద్ద అబ్బాయి చిరంజీవి గారి లాగా లేదా నాగబాబు లాగా. ఎందుకు ఎంత కష్టపడుతున్నాడు ఎండనక వాననక అని ఆ గుండె చెలించిపోయి కన్నీళ్లు కార్చుకుంది. తనకు రిటైర్మెంట్ తన భర్త ద్వారా వచ్చే డబ్బులు కూడా పెన్షన్ డబ్బులు ఆ కొడుక్కి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందంటే తను సక్సెస్ అయిన తర్వాత ఆ ఆనందానికి అవధులేవు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. మరి ఇంకా ఇంకేం కావాలి? మీరన్నట్టు ఆ జనరేషన్ వల్ల మొక్కవని ధైర్యంతో భర్తను చూసింది. ఆ తర్వాత ఇంటి పెద్దగా అన్నీ చక్కబెట్టే చిరంజీవి గారి నుండి పెద్ద కొడుకుని చూసింది, నాగబాబుని చూసింది. ఇప్పుడు చిన్న కొడుకు చూసి ఇంకా మురిసిపోవటం అంటే ఇంకేం కావాలి ఆమెకు చెప్పండి?